హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి బంగారం 7079. అయితే మీరు ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో మీరైతే పండుగ ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను, బట్ మేమైతే చేయట్లేదు. యాక్చువల్గా ఈరోజు రావాల్సిన వీడియో ఏంటంటే, మీకు ఇంతకుముందే తెలిసి ఉంటుంది, నా వీడియో చూసిన వాళ్ళకైతే నా వీడియోస్లో ఏదైనా సరే ఏ పండగకి సంబంధించిందైనా లేకపోతే ఇంకా దేనికి సంబంధించిందైనా కూడా ఆ గుడికి వెళ్ళేది, లేకపోతే ఇంట్లో చేసుకునే ప్రసాదాల గురించి దీని గురించి కూడా నేను వీడియో చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు నిజంగా నాకు నిన్నటి నుంచి మనశ్శాంతి లేదు. సో నేను దాని గురించి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. సో మీరు థంబ్నెయిల్ చూసి మీరు ఫేమస్ అవ్వడానికి వీడియో చేస్తున్నారా, లేకపోతే ఈ టైంలో చేస్తే ఏమైనా ఫేమస్ అవుతాను అని మీరు అనుకుంటారేమో అని ముందే చెప్తున్నా. పూర్తిగా చూడండి, నేను ఏం చెప్తున్నా అనేది పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అప్పుడు కామెంట్ చేయండి, సరేనా? ఇంతకీ వీళ్ళ వల్ల నాకు వచ్చిన ఎఫర్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా పికిల్స్ చేసి ఒక అమ్మాయిని హౌస్లో, అంటే ఆన్లైన్ ద్వారా కాదు, ఆఫ్లైన్ ద్వారా ఇంటి దగ్గర చేస్తాను అనమాట. సో మీకు దానికి నా ముందు వీడియో చూసుకుంటే నాకు పెద్ద ఆర్డర్స్ వచ్చిన ప్రతిసారి కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో మీరు ఇంతకుముందు చూస్తుంటే తెలుస్తుంది. సో మీకు తెలియడం కోసం చెప్తున్నా. చూసారు కదా, విజయ్ పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్, కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి మా పికిల్కి సంబంధించిన లేబుల్స్. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు నేను ఎందుకు మాట్లాడుతున్నా తెలియాలి కదా. సో చూస్తున్నారు కదా, విజయ్ పికిల్స్, విజయ్ కనిపిస్తుంది కదా. సో నేను దీన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయట్లేదు, ఎందుకంటే నేను ఆన్లైన్లో పెట్టట్లేదు. అండ్ ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, కానీ నాకు చిన్న పాప అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో నేను దాని గురించి అయితే నేను తీసేసాను. సో ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో దానివల్ల ఎంతమంది ఎఫర్ట్ అయ్యారో నాకు తెలియదు, ఎవరికి ఏ బాధ వచ్చిందో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగింది ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ ఇది నేను చూశాను, అంటే రేట్స్ గురించి. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఇంత రేట్ అయితే ఎవరు పెట్టుకోలేదు. బట్ ఒక విషయం చెప్తాను వినండి. నేను దాదాపు ఒక 4-5 మంత్స్ నుంచి ఇది స్టార్ట్ చేశాను. అది కూడా ఒక పెద్ద యూట్యూబర్ వల్ల, వాళ్ళని చూసి ఇన్స్పైర్గా చేసుకొని ఆఫ్లైన్ ద్వారా నేను చేసుకున్నాను. అంటే నాకు వచ్చు, కానీ ఎదురు వెళ్తే ఏమవుతుందో, దిగుతో ఏమవుతుందో అని ఆలోచించి నేను ఎవరిని చూసి నేర్చుకున్న, ఎవరిని చూసి ఇది స్టార్ట్ చేశాను అనేది కూడా నేను చెప్తాను. అయితే 4-5 మంత్స్గా పట్టుకుని ప్రతి ఒక్కరు గుడ్ రివ్యూస్ ఇచ్చారు, కానీ ఎవరు బ్యాడ్ రివ్యూస్ ఇవ్వలేదు. అలాగని ఇదేంటండి అదేంటని నన్ను ఎవరు అడగలేదు. సో ఒక 2 days బ్యాక్ వాళ్ళ వీడియో రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయింది, ప్రతి ఒక్కరు పెట్టేస్తూ ఉన్నారు. అయితే దాని మీద నేను బాగా ఫాలో అయ్యే ఒకే ఒక యూట్యూబరు, చాలామందిని ఫాలో అవుతూ ఉంటాను, కానీ టైగర్ వైటీ అనే ఛానల్లో అస్సలు నేను ఆయన్ని ఫాలో అవుతూనే ఉంటాను. ఎందుకంటే ఆయన మాట తీరు అండ్ ఆయన చెప్పేవన్నీ కూడా నా మైండ్కి బాగా ఎక్కుతాయి. అందుకు నేను ఆయన్ని ఫాలో అవుతున్నా. సో ఆయన కూడా వీడియో మీద మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నా, మీరు చేసిన ఒక పని వల్ల అంతమందికి అఫోర్డ్ పడుతుంది అనేసి. అంటే నేను అనుకున్నా, ఏంటి ఈయన కూడా ఇలా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏదో చేస్తే ఆ ఎఫెక్ట్ మనకెందుకు పడుతుంది అని అయితే నేను అనుకున్నా. బట్ నాకు లిటరల్గా నిజంగా చెప్తున్నా, ఈరోజు నిజంగా నేను పూజ చేసుకుని చెప్తున్నాను. నిన్న నైటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, తనతో ఎప్పుడో 1 month 2 months నుంచి అతను మాకు కాంటాక్ట్లో లేడు. నిన్న కాల్ చేసి, మీ వైఫ్ పికిల్స్ బిజినెస్ పెట్టేసింది కదరా, ఏమన్నా ఉంటే ఒక 50,000 ఉంటే పంపించవచ్చు కదా, అప్పు ఇవ్వచ్చు కదా అనేసి వెటకారం ఆడారు. అయితే నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అయితే మా రిలేటివ్స్లో ఒకరు కూడా నిన్న మార్నింగ్ అది అత్తయ్య అవుతారు. సో ఆవిడ కాల్ చేసి, పర్లేదు మీ వైఫ్ బాగానే సంపాదించేస్తుంది కదా, లక్షలు గడించేస్తున్నారు అనేసి ఏదో అనున్నారు. సో నేను దానికి కూడా రియాక్ట్ అవ్వలేదు. నాకు బాగా బాధ కలిగిన విషయం ఏంటంటే, నిన్న అన్నీ జరిగినా కూడా నేను అంత పెద్ద తీసుకోలేదు. ఎందుకు వాళ్ళు ఏదో చేశారని ఇప్పుడు వాళ్ళని అంత అలా అనాలా, లేకపోతే ఇలా తీసుకోవాలా, వదిలేయచ్చు కదా అని అనుకున్నాను. కానీ ఆ ఎఫర్ట్ ఇంతలా మా మీద పడుతుందని నేను అయితే అనుకోలేదు. వాళ్ళు చేసింది ఏదైనా సరే, ఇప్పుడు ఇది మాకు ఎలా పడిందంటే, ఈరోజే మార్నింగు పాలకొల్లు నుంచి మాకు ఒక ఆర్డర్ వచ్చింది, 2 kgs ఆర్డర్.
అయితే ఆయన ఇంతకుముందు కూడా వాళ్ళ అమ్మాయి యూఎస్ వెళ్తుందంటే ఒక 2 కేజెస్ తీసుకెళ్లారు. అప్పుడు నిజంగా లిటరల్లీ చెప్తున్నా. తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం అనలేదు. అండ్ ఆల్సో తిన్నాక కూడా బాగుందమ్మా పర్వాలేదు. నేను చెప్పినట్టు ఉప్పయి తగ్గించి బాగా చేశారు అనేసి చెప్తే మేము చాలా ఈరోజు ఆయన కాల్ వచ్చేసరికి ఇంకా చాలా సంతోషించాం. కానీ ఆయన అమ్మ ఇలాగా పాప దగ్గరికి పార్సెల్ పంపిస్తున్నాము. అప్పుడు నువ్వు పంపించావు కదా, ఇంకో 2 కేజెస్ అలాగే చేసి పంపించు అనేసి కాల్ చేశారు. బాగుంది. నేను ఇంకా పండుగ పూట వావ్ ఇంత మంచి ఆఫర్ వచ్చిందనేసి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఓకే అనేసి అంటే ఫోన్ పెట్టేయబోతున్న ముందు అమ్మ ఒక 100 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, క్వాలిటీగానే చెయ్యమ్మా అనేసరికి నాకు చాలా బాధేసింది. ఎందుకంటే లిటరల్‌గా మీకు నా కళ్ళలో నీళ్ళు కూడా కనిపించి ఉండొచ్చు. నిజంగా నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే 3-4 మంత్స్ నుంచి నన్ను ఎవరు అలా అడగలేదు. ఎందుకు అంటే అదేంటి అంకుల్ గారు అలా అడిగారు, ఇంతకు ముందు కూడా నేను మీకు చేసి పంపించాను కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అడిగారు అంటే అప్పుడు ఏమన్నా బాగాలేదంటే కాదమ్మా బాగుంది, కానీ ఇప్పుడు ఆర్డర్స్ పెరిగి కొలిది ఏమన్నా క్వాలిటీ తగ్గుతుందేమో, బయట చూస్తున్నాం కదమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క రేటుతో అమ్ముతున్నారంట అనేసి అడిగేసరికి ఇంకా నాకు మైండ్ పని చేయలేదండి. అసలు ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కాలేదు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడో జరిగిన ఎఫర్ట్ ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన దానివల్ల ఆ కుటుంబానికి ఎఫర్ట్ పడుతుంది అనేది నిజం, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ ఎక్కడో ఒక బిజినెస్ చేసిన దానివల్ల ప్రతి ఒక్క దానికి సంబంధించిన బిజినెస్ చేసిన వాళ్ళకే ఎఫర్ట్ పడుతుంది అనేది టైగర్ గారు చెప్తే నాకు దీని ముందైతే నిజంగా టైగర్ గారు నిజంగా మీకు చెప్తున్నాను, ఐమ్ సారీ అండి. నేను నిజంగా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నిజంగానే అది నా దాకా వస్తే కానీ నిజంగా నాకు తెలియలేదు. సో అయిపోయింది. సో అంతవరకు ఓకే. నేను మళ్ళీ పికిల్స్ గురించి అడిగితే వాళ్ళ అమ్మాయి ఏమందంటే అవునండి మీరు కూడా తక్కువగా అమ్ముతారు కదా అంటే బయట కూడా చాలా వాళ్ళ అమ్మాయి నెంబర్ ఇచ్చారు. వాళ్ళ అమ్మాయి నాతో ఎందుకు మాట్లాడిందంటే అది ఏ ఆయిల్ కావాలి ఏంటనేది మా పాపకు చెప్పమ్మా, మా పాప చెప్తుందమ్మా నీకు అనేసి ఆవిడ నెంబరు నాకు పంపించారు. అయితే ఆవిడ వాయిస్ రికార్డు ఈ యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అని అడిగితే వద్దండి బాగోదండి అని చెప్పారు. సో మన కస్టమర్ కదా, సో నేను లిటరల్గా అయితే నేను పెట్టలేదు. నేను చెప్తున్నాను నేను నా బాధ ఏంటో మీకు నా ఫేస్లో కనిపించవచ్చు. అయితే ఆవిడ అన్నారు ఏంటండి బయట చాలా రేట్లు ఉన్నాయి కదా, ఎంత తక్కువగా వేస్తున్నారంటే ఏమైనా ఉందా, ఐ మీన్ క్వాలిటీ తక్కువగా ఇస్తారా ఏంటి అని అడుగుతున్నారు. ఏమండి ఇప్పుడు మరి 10 రూపాయలకి 2 రూపాయలు లాభం చూసుకుంటారు, కానీ 10 రూపాయలకి 10 రూపాయలు లాభం చూసుకుంటే ఈ వ్యాపారం చేయలేమండి. వాళ్ళు చేస్తున్నారు కదా అంటే మీరు లలిత జ్యువెలర్స్ ఆయన చెప్తాడు కదా 4 షాపులు తిరగండి, 4 ఐ మీన్ కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ చూడండి, డబ్బులు ఎవరికి ఊరికనే రావని. సో ఇక్కడ కూడా నేను అదే చెప్తాను, మీరు కంపేర్ చేసుకోండి. ఆ ఒక్కటి దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మీరు కూడా టైగర్ వైట్ అనే ఛానల్లో ఆయన చెప్పారు ఆల్రెడీ ఈ పికిల్ చేస్తే ఎంత అవుతుంది, ఎంత చూసుకోవచ్చు, ఎంత లాభం వేసుకోవచ్చు అని ఆయన ఆల్రెడీ ఒక వీడియో చేశారు. ఆ వీడియో చూసిన ఎవడైనా కూడా కంపల్సరీగా పికిల్స్ రేట్స్ న్యాయబద్ధంగా పెట్టాల్సిందే. కానీ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు, ఎందుకంటే వెనకాల చూసే వాళ్ళు ఉన్నారు, పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం అనలేము. కొనుక్కునే వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు, లేదంటే లేదు. కానీ ఈ విషయం మీద ఎవరైతే పోరాడే యోధులు ఉన్నారో ఐ మీన్ పెద్ద పెద్ద యూట్యూబర్స్కి నేను చెప్తున్నాను, నేను చూస్తూనే ఉన్నాను 2 డేస్ నుంచి, మీకు ఎంతసేపు అతను ఎవరినో తిట్టారు, ఎఫర్ట్ అయ్యారు అని మీరు బాధపడుతున్నారు, కానీ ఈ ఎఫర్ట్ అలాంటి చిన్నవాళ్ళకి కూడా తగులుతుంది. అది మీరు గమనించి వాళ్ళ గురించి కూడా మీకు జనాలకు అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. ప్రతి యూట్యూబర్కి ఐ మీన్ మీ కింద చాలామంది మీ భక్తులు ఉంటారు, ఐ మీన్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఈ విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళతో కంపారిజన్ ఉన్న వాళ్ళకి ఎందుకు చేస్తారు వీళ్ళు, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి చెప్పేలా అర్థమయ్యేలా చేస్తారని, ఈ విషయం మీద అందరికీ క్లారిటీ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేయమని అడిగాను, లైక్ చేయమని అడిగాను, కానీ ఈ విషయాన్ని షేర్ చేయండి, అది కూడా ఒక యూట్యూబర్. ఎందుకంటే ఇది వాళ్ళకి తెలిస్తేనే మిగతా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ప్లీజ్ ఎవరో ఏదో చేశారని చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుని రన్ చేసే వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టొద్దండి ప్లీజ్. ధన్యవాదాలు.